పుష్ప సినిమా పోస్ట్పోన్ అవ్వబోతుందా? ఎస్, నిజమే అనిపిస్తుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారిందనమాట. నార్త్ నుండి అయినా సౌత్ నుండి అయినా బేభత్సంగా ట్రెండ్ చేస్తున్నారు. అంతెందుకు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్విట్టర్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి, పుష్ప టీం నుండి అఫీషియల్గా ఈ విధమైనటువంటిది అయితే వాళ్ళైతే రిలీజ్ చేసేసారనమాట. దీనికి గల కారణాలు ఏంది? పట్టుమని ఒక 20 రోజులు సినిమా ఉందన్నమాట. ఈ టైంలో పోస్ట్పోన్ అని చెప్పి వార్తలు ఎందుకు వినిపిస్తున్నాయి? దీని వెనుకున్నటువంటి మెయిన్ మిస్టేక్ ఏంది? నిజంగా పుష్ప సినిమా డిసెంబర్ 5th వస్తుందా రాదా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. వీడియో చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే ఈ సినిమా పోస్ట్పోన్ అవుతుంది అనేటటువంటిది అనడానికి చాలా ఒక పెద్ద రీజన్ ఉందన్నమాట. ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉందంట అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అందులో అయితే వాస్తవం లేదు. ఐటమ్ సాంగ్ షూటింగ్ ఆల్రెడీ అయిపోయిందనమాట. దానికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్ రేపు రిలీజ్ చేస్తారు. వీడియో సాంగ్ రిలీజ్ చేయారు జస్ట్ లిరిక్స్తో అనమాట. అంటే సాంగ్ సంబంధించిన షూటింగ్ జరుగుతుందని చెప్పి అంటున్నారు. అది ఎప్పుడో కూడా కంప్లీట్ చేసేసారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనం చూసుకున్నట్లయితే రష్మిక ఈ విధంగా ఒక డబ్బింగ్ చెప్తున్నా అని చెప్పి ఒక ఫోటోని సోషల్ మీడియాలో అయితే పంచుకుందనమాట. ఇది చూసి కూడా కనీసం 20 రోజులు లేదు సినిమా. ఈ గ్యాప్లో డబ్బింగ్ ఎప్పుడైంది? అసలు ఇప్పుడు డబ్బింగ్ వర్కులు జరగలేంది. ఎప్పుడో సంవత్సరం క్రితం రిలీజ్ కావాల్సిన సినిమా 6 నెలల తర్వాత రిలీజ్ కావాల్సిన సినిమాలకే డబ్బింగ్ కంప్లీట్ చేసి చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు రష్మిక వీళ్ళు డబ్బింగ్ చెప్తుంది అనేటటువంటిది అనమాట. మీరు ఇంకోటి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే పుష్ప టీం నుండి ఒక అఫీషియల్ పోస్ట్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ అయింది అనేటటువంటి ఒక పోస్టర్ అయితే ఇంత మట్టికి వాళ్ళు రిలీజ్ చేయలేదు. దీన్ని బట్టి కూడా ఖచ్చితంగా సినిమా పోస్ట్పోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యునైటెడ్లో చూసుకున్నట్టయితే ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. తెలుగు స్టేట్స్లో ఎప్పుడు బుకింగ్ ఓపెన్ చేస్తాం అనేటటువంటిది కూడా చెప్పలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెడుతున్నారు కానీ తెలుగు స్టేట్లో ఎప్పుడు అనేటటువంటిది పెట్టట్లేదు. రిలీజ్ ఈవెంట్ పెట్టట్లేదు. ట్రైలర్ లాంచ్ అంటున్నారు, సాంగ్ లాంచ్ అంటున్నారు కానీ రిలీజ్ ఈవెంట్ పెట్టట్లేదు. దీన్ని బట్టి కూడా సినిమా పోస్ట్పోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమాకు సంబంధించినటువంటి వర్కులు ఇంకా అయిపోలేదు. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతికి రావాల్సిన సినిమాలన్నీ కూడా వాళ్ళకు ముందు వెళ్ళేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పి నేను అనట్లేదు, సోషల్ మీడియాలో అయితే జోరుగా వినపడుతుంది. ఎవరు అనట్లేదు, నువ్వే అంటాను అని చెప్పి మీకు అనొచ్చు. మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వాలైతే, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాళ్ళైతే, తమిళ్ టైమ్ లైన్ని ఫాలో అవ్వాలైతే, మన నార్త్ బాలీవుడ్ పేజెస్ని ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు అయితే అర్థమైతే ఇది నిజమాబద్ధం అనేటటువంటిది. దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలంటే 100% రాంగ్ అనమాట. 100లో 100% కాదు, 300,000% కూడా పుష్ప సినిమా డిసెంబర్ 5th ల్యాండ్ అయిపోతుంది అనేటటువంటిది రియాలిటీ. దానికి సంబంధించి వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఈ విధంగా పెట్టారనమాట. అస్సలు తగ్గేదిలే. పుష్ప డిసెంబర్ లాంచ్ అవుతుందని చెప్పి వాళ్ళైతే రిలీజ్ చేసేసారు అన్నట్టు. అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి రష్మిక డబ్బింగ్ ఏంది అని అంటే కొన్ని వర్కులు ఉంటాయి అనమాట సినిమా రిలీజ్ చేశాకైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుష్ప పార్ట్ 2 ఇది, పార్ట్ 3 ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, లేదా ఎండింగ్లో చూసుకున్నట్లయితే పార్ట్ 3కి సంబంధించినటువంటి హింట్ ఇవ్వడానికి ఏదో డబ్బింగ్ జరుగుతుండొచ్చు. లేదా దానికి సంబంధించింది గట్టిగా మాట్లాడినట్టయితే రష్మిక వాయిసే కాదు తను డబ్బింగ్ ఇవ్వడం ఏంది, తను వేరే సినిమా కూడా డబ్బింగ్ ఇచ్చింది, అది పోస్ట్ చేసింది, అది పుష్ప అని చెప్పి అందరూ అనుకుంటున్నారని చెప్పి కూడా మనమైతే అనుకోవాలన్నమాట. కాబట్టి అందులో అయితే నిజం లేదు అనమాట. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ అయింది అని చెప్పి వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే ఖచ్చితంగా చెప్తారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోపు ఖచ్చితంగా మనకైతే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. ఐటమ్ సాంగ్ రేపు రాబోతుంది. ఇప్పుడైతే ప్రోమో కూడా వచ్చేసింది. మరి ఈ టైంలో వీళ్ళు ఎందుకు ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా మంది హీరోలు చాలా కష్టపడి గట్టి మార్కెట్ని అయితే సంపాదించుకుంటారు. కానీ అల్లు అర్జున్ చూసుకున్నట్టయితే వన్ అండ్ ఓన్లీ పుష్పతో గట్టి మార్కెట్ని అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. బాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి అంటే మన సినిమాలు పోస్ట్ పోన్ చేసుకోవాలి. బాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి అంటే మన సినిమాలకు థియేటర్లు దొరకనటువంటి పరిస్థితి బయట ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ పుష్ప వస్తుంది అంటే బాలీవుడ్ సినిమాలు సైతం పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి వెళ్ళిపోయినాయి అనమాట. బాలీవుడ్లోనే చూసుకున్నట్లయితే చావా సినిమా ఉండొచ్చు, అండ్ మన రన్ విజయ్ది, అది కాక అజయ్ దేవోని కొన్ని సినిమాలు ఉన్నాయి అనమాట. భారీ బడ్జెట్ సినిమాలు అవి చేద్దాం పోస్ట్ పోన్ చేసేసుకున్నాయి పుష్ప కోసం. సో ఈ మాత్రం నెగిటివిటీ అయితే కామన్ అనమాట. మీరు ఎవ్వరూ ఫిగర్ చేయమాకంటే ఖచ్చితంగా ఇంకో 2-3 రోజుల్లో బుకింగ్స్ అయితే ఎప్పుడు ఓపెన్ అయితే అనేటటువంటిది మనకైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. మీ ఏరియాలో కొద్దిగా లేట్గా ఓపెన్ అవ్వచ్చు, కానీ ఓపెన్ అయితే అనేటటువంటిది రియాలిటీ. కొద్దిగా టికెట్ రేట్స్ తగ్గిస్తేనే బాగుంటుంది అని చెప్పి నాకు గట్టి ఫీలింగ్ అనమాట. ఇది దీనికి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది. నీకు కంటెంట్ లేక వీడియో చేసిన అని చెప్పి కింద కామెంట్లు చేస్తారనమాట చాలా మంది. ఆ కంటెంట్ లేక కాదు, నాకు కంటెంట్ మీద చేయాలంటే బొచ్చుడ కంటెంట్ ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాటి మీద కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు పుష్ప గురించి చేస్తేనే చాలా మంది ఇంట్రెస్టింగ్గా ఉంటారని చెప్పి వీడియో చేయడం జరుగుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.